అందరికీ నమస్కారం. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఇంట్లోనే సింపుల్గా రెడీ చేయడానికి గొట్టాలు వేయించుకొని దాన్ని ఇట్లా హాఫ్గా కట్ చేశాను. మిగతా హాఫ్ కట్ చేసిన దాన్ని ఈ విధంగా నేను స్మాష్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, టమాటో, వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి పెట్టుకున్న పుట్నాలు, కొత్తిమీర, కరివేపాకు, మిక్చర్, కొంచెం సాల్ట్, కారం మీ పిల్లలకి తగ్గట్టుగా వేసుకోండి, కొంచెం గరం మసాలా అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. పులుపు తినాలి అనుకున్నప్పుడు మీరు నిమ్మరసం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇట్లా మీకు స్పూన్తో కుదరినప్పుడు ఇట్లా చేత్తో అయినా చేసి పెట్టచ్చు. ఒట్టి గొట్టాలే అన్నంలోకి నంచుకోవడానికి కాకుండా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసుకోవడమేను. పల్లీలు, పుట్నాలు ఇవన్నీ చాలా హెల్తీ. ఆనియన్, మీకు క్యారెట్, ఇంకా స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు స్ప్రౌట్స్ తినని వాళ్ళు దీంట్లో మిక్స్ చేసేస్తే స్ప్రౌట్స్తో పాటు కూడా తినేస్తారు. మిక్చర్లో తెలియకుండా ఉంటాయి. పాపడ్ని 4 పీసెస్గా కట్ చేసి పాపడ్ చాట్ కూడా చేసుకోవచ్చండి. దీంట్లోనే కొన్ని పాపడ్స్ను కొంచెం మిక్స్ చేసేసి పాపడ్ చాట్ మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో బొరుగులు, అటుకులు ఉన్నా కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చండి. అది మీ టేస్ట్. నేనైతే సింపుల్గా కొంచెం టైంలో ఇది అయిపోతుందని ఈ విధంగా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do you want more videos? Please subscribe my channel.